నమః. పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము శ్రావణ మాసము బహుళపక్షము 13/8/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు మేడి గోత్రోపవాస్యులు సాయి కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సాయి కుమార్ రెడ్డి గారు, మీ యొక్క సాయి కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అనాథలకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు తల్లిదండ్రులు కొండారెడ్డి మనోహర్ రెడ్డి గారు, సావిత్రి గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సాయి కుమార్ రెడ్డి గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా పేరు సావిత్రి అండి. మాది బడంగపేట, హైదరాబాదు. ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా మాకు తోచినంత సహాయం చేసి ఈ అనాథాశ్రమంలో అన్నదానం చేశాము. ఇక్కడికి నేను మామూలుగా వస్తూనే ఉంటాము. మనకు తోచిన సహాయం చేసి ఈ అభాగ్యులను ఆదుకుంటూ ఉంటాము. ఇక్కడ చేస్తున్న వీళ్ళ సేవకు మనం ఎంత తోచింది ఇచ్చి మనం సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అందరూ రావాలని, అందరూ వచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.